మండలం పరిధిలోని కడమకుంట్ల గ్రామం తాండా రోళ్లపాడు సమీపంన కందిరప్పకొండ ఆలయంలో ఉదయమునే ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమాలు కలసం ప్రతిష్టతో ఈ రోజు శ్రీ కందిరప్ప స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఆలయ అర్చకులు జె వెంకటేశ్వర్లు జె నగేష్ చిన్నస్వామిలను తెలియజేశారు. కళ్యాణోత్సవంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కడమకుట్ల గ్రామానికి చెందిన ఊటకంటి మాధవకృష్ణయ్య, స్వర్గీయ ఊటకంటి అనిమిరెడ్డి దంపతుల కుమారులు ఊటకంటి అమర్నాథ్ రెడ్డి కళ్యాణ విగ్రహాలను చేయించారు. ఉత్సవ విగ్రహాలను రోళ్లపాడు తాండ తిరుపాల నాయక్ కుమారుడు చక్రీ నాయక్, స్వామివారి పల్లకి బహుకరించిన గొల్లల దొడ్డి గ్రామం నాగరాజు, నరేంద్ర మరియు గతంలో స్వామివారి ప్రతిమలు చేయించిన రామచంద్ర ఆలయంనకు వచ్చే భక్తులకు కలచెట్ల, ఊటకల్లు, కడమకుంట్ల గ్రామాల నుండి రోడ్డు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నారాయణస్వామి, మోడో రామచంద్ర, రామాంజనేయులు, శేఖర్, నగేష్, రాముడు, నాగార్జున, రంగయ్య, నాగరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ గుండె కింద వెళ్చడం జరిగినది. కాలక్రమేణా రథోత్సవము, స్వామివారి కళ్యాణోత్సవం పూర్వం జరుగుతూ ఉన్నది. కాలక్రమేణా అవన్నీ మనుగడ పడిపోయినటువంటి సమయం నందు ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేష్ గారు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు, స్వామివారి భక్తాదులు అందరినీ చేరదీసి వారందరితో కలిసి స్వామివారి దేవాలయం అభివృద్ధి, మళ్ళా స్వామివారి పునఃప్రతిష్ఠత అన్నీ కావించి స్వామివారి కళ్యాణ మహోత్సవము, అన్నదాన కార్యక్రమము మరియు భక్తాదులందరకు స్వామివారి పల్లకి ఉత్సవం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా జరపవాలని పెద్దలు మరియు ఆర్యలు నిశ్చయించినారు. కావున ఈ కర్నూలు జిల్లా వాసీవులు, తొగ్గెలమండి వాసీవులు గ్రామాలన్నీ స్వామివారి దేవస్థానాన్ని తమ వంతు సహాయం చేసి డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేష్ గారు. ఇంతకుముందు మా పూర్వీకులు ఇక్కడ వచ్చినప్పుడు గుండె కింద లోపల విగ్రహాలు మాత్రమే ఉండేటివి. ఊరికి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలు మేము బయట వచ్చి ఊరికి టెంకాయ కొట్టుకుని పోయేవాళ్ళం అంతే. ఇప్పుడు మా పోయిన సంవత్సరం నుంచి విగ్రహం కూర్చోబెట్టినందుకు ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తిగా కళ్యాణం చేయడానికి మేము ఆహ్వానించాము. ఈ పెద్దలందరూ కూడా నిర్వహించారు. వచ్చే సంవత్సరం నుంచి రాబోయే రోజుల్లో కూడా అద్భుతంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గొల్లదొడ్డి గ్రామము, మాది గొల్లదొడ్డి గ్రామము. పూర్వం పెద్దలు మన ఊర్లో గంగెద్దుల మాదిరి వేసుకొని పోతూ ఉండగా వీటికి వచ్చి పెద్దలు ఈడ ఆవు నిలిచిపోయింది. అప్పుడు భీంబేల్లోని ఈ స్వామి దొరికినాడు. అప్పటి నుండి పెద్దలు నడుచుకుంటున్నారు. మేము మా పెద్దలు నడుచుకుంటున్నప్పటి నుండి కూడా చాలా మేలు జరిగినాయి. కొన్ని రోజుల కారణంగా పెద్దలు ఇబ్బందుల వల్ల అప్పుడు జరగలేదు. ఇప్పుడు మళ్ళా మేమంతా కలిసి ఈ కొండ చుట్టూ ఉన్న భక్తాదులు అందరూ కలిసి ముందుకు ఇంకా సాగాలని మరీ కోరుతున్నాం. మా అమ్మ నాన్న పూజారి, ఆయన కొడుకు లేకపోతే మేము చేసుకుంటున్నాము. నరసింహ గారి బిడ్డ పుల్లమ్మ, ఆయన కొడుకులు మేము ఇక్కడ దేవుడు పూజ చేస్తుంటే నాకు దేవుడు నిజ రూపం కనపడక చూపినాడు. ఇక్కడ పాదయాత్ర చేయాలను అని నా సంవత్సరాలు ఇటువంటి చేస్తున్నాను. ఇక్కడ ఈ చుట్టూ కొండ చుట్టూ గ్రామ ప్రజలంతా భక్తులంతా నాకు ఎంత సహకరించారు. నేను బాగా చేయాలనుకుంటున్నాను. అందువల్ల అందరికీ నాకు బాగా సహకరించినారు. ప్రతి ఒక్కరిని బాగా ముందు తీసుకొస్తున్నారు అంత కలిసి నేను ముందు పోతున్నా. అన్నదానానికి అన్ని అంతా అలా ఏం డబ్బులు లేకుండా చేసినట్టు నాకు గ్రామ ప్రజలంతా దేవుని బాగా చూసుకుంటున్నారు.